లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం విజువలైజేషన్ ఇలా చేసి మిలీనియర్స్గా మారిన వారు కోకొల్లలుగా ఉన్నారు. చాలామందికి విజువలైజేషన్ చేస్తే జీవితంలో మనీ వస్తుందా, అలాగే మనం కోరుకున్నది దక్కుతాయా అనే సందేహాలు సహజంగా చాలామందికి ఉంటాయి. ముందు స్టార్ట్ చేసి చూడండి. స్టార్ట్ చేస్తూ డౌట్స్తో కనుక మీరు చేస్తే మీరు అనుకున్న గోల్స్ రీచ్ కాలేరు. మీరు చేస్తున్న విజువలైజేషన్ మీకు ఉపయోగపడదు. ముందుగా చేసేటప్పుడే అవుతుందా లేదా అనేది మీరు మరిచిపోయి యూనివర్స్ని విశ్వసించి, మీరు నమ్మిన దైవాన్ని విశ్వసించి, గురువుని విశ్వసించి పంచభూతాల అనుగ్రహం కూడా కలుగుతుందనే భావనతో విజువలైజేషన్ చేసేటప్పుడు మీరు ఈ విధంగా చేయాలి. ముందుగా మీరు అఫర్మేషన్ చేయాలి. ఈ అఫర్మేషన్ చేసేటప్పుడు మీరు క్లారిటీగా మీ మనసులో మీకు ఏం కావాలో అది మీరు తలుచుకుని అది దక్కినట్టుగా ఫీల్ అవుతూ అది ఎలా వస్తుందో మీరు భావిస్తూ చేయాలి. ఉదాహరణకి ఒక ఇల్లు కావాలి అనుకున్నారు. మీరు ఆ ఇల్లు కట్టడానికి కానీ కొనటానికి కానీ మీకు ధనం రావాలి కదా. ఆ ధనం రావాలి అంటే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టు, మీరు నెలక 2 నెలక 3 నెలలకో మీరు ఇల్లును కట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు లేక కొనుక్కుంటున్నట్లుగా భావన చేయాలి. మీ డ్రీమ్ హౌస్ని మీరు ఊహించుకుని ఒక పిక్చర్ తీసి మీ ఇంట్లో రోజు పెట్టుకుంటూ అది చూస్తూ విజువలైజేషన్ చేయాలి. ఆ చేసేటప్పుడు కూడా పాజిటివ్గా అది అయిపోయినట్లుగా భావన చేస్తూ మీరు విజువలైజేషన్ చేసినట్లయితే విశేష ఫలితం మీకు కలిగి తీరుతుంది. అలాగే ఒక కారు కావాలి అనుకున్నారు. ఆ కారు కావాలంటే మీ మనసులో ఆ డ్రీమ్ కారుని మీరు ఒక పిక్చర్ పెట్టుకుని దాన్ని చూస్తూ అది కొన్నట్టుగా, దాని నెంబర్ ప్లేట్ మీరు ఎలా కావాలనుకుంటున్నారో ఆ నెంబర్ వచ్చినట్లుగా, దాంట్లో మీరు కూర్చుని డ్రైవ్ చేస్తున్నట్టుగా, లేదు మీరు దాంట్లో కూర్చున్నట్టుగా ఫీల్ అవుతూ మీరు ఎక్కడికైనా ఒక ప్రదేశానికి ఆ కారులో ప్రయాణిస్తున్నట్లుగా ఇలా విజువలైజేషన్ చేయాలి. ఇలా ఎప్పుడైతే చేస్తామో ఒక 21 రోజులు చేసేలోగా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇంకా లేట్ అయితే 60 రోజులు 60 డేస్లో మీకు అనుకున్న ఫలితం దక్కి తీరుతుంది. చేసేటప్పుడు మాత్రం డౌట్ పడకూడదు. ఇంకా జరగలేదు అనే ఆతృత కానీ టెన్షన్ కానీ మీలో రాకుండా పాజిటివ్ దృక్పథంతో కనుక విజువలైజేషన్ చేసినట్లయితే విశేష ఫలితాలు కలిగి తీరుతాయి. ముఖ్యంగా విజువలైజేషన్కి కావాల్సింది ఏంటంటే, మీరు కొత్తలో కొంత కన్ఫ్యూజ్ అయినప్పటికీ కూడా విజువలైజేషన్ సరిగా అవ్వటం లేదని కంగారు పడకుండా చేయగా మీరు అలవాటు పడతారు. అనుకోకుండానే మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోతారు. ముందుగా మనం చేయవలసింది విజువలైజేషన్ అని చెప్పుకున్నాం. అయితే ముందుగా మీరు అలవాటు పడటానికి మీరు ఏం చేయాలి అంటే, మీరు ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము 3 ఏళ్ల యందు చేస్తే విశేష ఫలితం కలుగుతుంది. చేయటానికి సంకల్పించినప్పుడు ప్రస్తుతం మీరు ఒక కూర్చోబోయే ముందు 10 నిమిషాల ముందు ఎలాంటి పనులైతే చేశారో దాన్నే ఊహించుకొని విజువలైజేషన్ చేయండి స్టార్టింగ్. ఆ తర్వాత మీకు కావలసినది ఏమిటో, డబ్బు కావాలి, అలాగే కారు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, అలాగే మీ అప్పులు తీరాలి, ఇలా ఏ సమస్య అయితే మీకుందో, ఏ కోరిక అయితే మీకుందో ఆ కోరిక తీరినట్లుగా దానికి మనం అఫర్మేషన్ ఎలా ఉండాలి అంటే, ముందుగా అఫర్మేషన్ చేస్తూ విజువలైజేషన్ చేయాలి. దీంతో పాటుగా యాక్షన్ కూడా చేయాలి. ఈ 3 కలిస్తేనే సక్సెస్ మనకు వస్తుంది. అయితే ఈ అఫర్మేషన్ చేసేటప్పుడు కార్ షోరూమ్కి వెళ్ళినట్టుగా మీరు ఆ షోరూమ్కి వెళ్ళి ఆ కారు తీసుకున్నట్లుగా, ఆ కారు మీరు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసినట్లుగా, దానికి మీకు ఒక నెంబర్ కేటాయించినట్టుగా ఆ నెంబర్ని కూడా మీరు విజువలైజేషన్లో చూస్తూ, అలాగే డ్రైవ్ చేస్తున్నట్టుగా, లేదు కారులో ఎక్కడికైనా వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా, ఇలా విజువలైజేషన్ అంటే జరిగిపోయినట్లుగా భావన చేయాలి. మన అంతర్చేతన మనసుకి కలొచ్చినప్పటికీ లేక మనం ఊహించినప్పటికీ తేడా తెలియదు. మనకి వెంటనే మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి అంటే ఈ విధంగా రియల్గా జరిగినట్లుగా భావన చేస్తే విశేష ఫలితం కాదు. ఎటువంటి కోరికనైనా మీకు కావాల్సింది ఏదైనా కూడా పొందవచ్చు అని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. నా పేరు సౌజన్య అండి. 2019లో జేకేఆర్ గురుగారిని కలవడం జరిగింది వ్యాపారం కొరకు. మాకు చెప్పిన 45 డేస్కే గురువుగారు ఒక పేరు ఇచ్చారు, శ్రేష్ఠ ఆయిల్స్ అని. ఆ పేరు నమ్ముకొని గురువుగారు చెప్పిన
అన్నీ నమ్ముకొని చేయడం వల్ల ఇవాళ కోట్లు సంపాదిస్తున్నాం. రీసెంట్గా 3 కోట్లు పెట్టి ప్లేస్ కూడా కొనడం జరిగింది. లగ్జరీగా కారు, ఎంతైనా డబ్బులు సంపాదిస్తున్నా, ఎంతైనా ఖర్చు పెడుతున్నాం గురువుగారు చెప్పిన ప్రకారం. ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని గురువుగారు దీవించినందుకు కృతజ్ఞతలు.